అమరావతి మండలం నరుకుళ్లపాడు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బాహ్య ప్రపంచంలో సంబంధాలు లేకుండా పోయాయి. కృష్ణా నదికి వరద పోటెత్తడంతో అమరావతి మండలంలో అన్ని గ్రామాల పరిస్థితి ఇలాగే ఉంది. దీనిపై మరింత సమాచారం నరుకుళ్లపాడు వాగు ప్రాంతం నుంచి మా ప్రతినిధి రవికృష్ణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు అదేవిధంగా కూడా కృష్ణా నదికి విపరీతంగా కూడా వచ్చినటువంటి వరదల కారణంగా ఇక్కడ కృష్ణా నది అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. రాత్రి నుంచి కూడా 11,000 క్యూసెక్కుల వాటర్ అనేది రావడంతో కూడా ఒక్కసారిగా కూడా కృష్ణానది తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ కృష్ణానది తీర ప్రాంతాల్లో మాత్రం వరద ప్రభావం మాత్రం కనపడుతుంది. ప్రజెంట్ నేనైతే మాత్రం నరుకులపాడు అనేటువంటి గ్రామంలో ఉన్నాను. ఇక్కడ సిచ్యువేషన్ అయితే మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తున్నాడు ఏ విధంగా ఉందో. నరుకులపాడు అనే గ్రామం నుంచి అమరావతి ఏదైతే పుణ్యక్షేత్రం అమరావతి ఉందో అమరావతి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 6 కిలోమీటర్ల ఉంటుంది. అంటే బాహ్య ప్రపంచంతోనే సంబంధాలు తెగిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడే కొంత మేరకు తగ్గడం మూలాన ఈ ఏదైతే లారీ దీనికి సంబంధించి టాటా ఏసీలు కానీ అదేవిధంగా కూడా ఇక్కడ ట్రాక్టర్లు కానీ కొంతవరకు కూడా డేర్ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు అక్కడ ఉన్న సిచ్యువేషన్ కనుక చూసినట్టయితే మాత్రం ఏ విధంగా వాటర్ వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు ఏ విధంగా మునిగిపోయినాయి అనేది మనం చూడొచ్చు. మరింతగా కూడా వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. వీళ్ళని అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకుందాము. గతంలో ఎప్పుడైనా ఈ విధంగా వరద వచ్చిన పరిస్థితి ఉందా? ఎప్పుడు లేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం ఇది ఈ రకంగా రావటం. చాలా ఇదిగా ఉంది. ఈ లొకేషన్ మొత్తం అంతకుముందు ఏమి లేదు, మామూలుగా వర్షానికి బాగా ఇబ్బందిగా ఉంది. ఎన్నాళ్ళ నుంచి వర్షం పడింది, ఇప్పుడు ఉన్నటువంటి కూడా ఆల్ ఆఫ్ సడన్ గా కూడా ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? 3 రోజులు పెట్టి పడతానే ఉంది సార్. ఇది బాగా ఇంత ఫ్లోటింగ్ కూడా ఎప్పుడూ లేదు. ఈ లొకేషన్లో మొత్తం ఎప్పుడు బాగుండేది, అలాంటిది ఇవాళ బాగా ఇదైంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ కనుక చూసుకున్నట్టయితే మాత్రం ప్రధానంగా కూడా ఈ రోడ్డుకి వెళ్ళే దారి ఏదైతే ఉందో పూర్తిగా కూడా ఈ వరద కారణంగా కూడా అది దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా వాహనాలన్నీ ఆగిపోయిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మనం ఇదే విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు మరో గ్రామస్తుడు ఉన్నాడు. ఏంటండి గతంలో ఎప్పుడైనా చూసారా ఇలా వరద రావడం? లేదు సార్. ఎప్పటి నుంచి వరద? 3 డేస్ నుంచి వర్షం పడుతుంది. మనకి పైనుంచి వచ్చే వాటర్ అంతా స్టక్ అయిపోయి మొత్తం ఇటు పొలం మీదకి వెళ్ళిపోతున్నాయి సార్. ఇదే ఫస్ట్ టైం ఈ వాటర్ చూస్తాం మేము. ఎన్ని పొలాలు ఇంత వాటర్ ఎంత నష్టం అసలు రైతులకు ఎప్పుడు జరగలేదు. మామూలుగా వస్తూ ఉండేది కొంచెం కొంచెం. ఇంత వాటర్ ఈ వాక్ రావడం ఇదే మోసారి. అంటే ఇప్పుడు ఇది చూస్తుంటే చెరువులాగా అనిపిస్తుంది కాదండి, ఎన్ని పొలాలండి, పత్తి పొలాలు, ఎన్ని పొలాలు ఇక్కడ ఈ మొత్తం పొలాలు. ఇప్పుడు దాకా అసలు ఇంత వరద ఎప్పుడు రాలేదు ఇటు. చిన్న చిన్న మనకు తెలిసిన తర్వాత ఎప్పుడు ఏమన్నా వచ్చిందేమో కానీ అసలు ఇంత వరద ఎప్పుడు రాలేదు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసినట్టయితే ఇవన్నీ కూడా మనకు చెరువులాగా కనపడుతుంది. మొత్తం కూడా పంట పొలాలే. ఇప్పటికే పత్తి వేసి ఉన్నారు. ఈ పత్తి పంట పూర్తిగా కూడా ఇక దెబ్బతినిపోయింది. పూర్తిగా కూడా నష్టపోయేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఈ కృష్ణానదికి సంబంధించి కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వేళ ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లోకి వరద నీరు రావడంతో పూర్తిగా కూడా ఇక్కడ భయాందోళనలో అయితే గ్రామస్తులు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు మనకి అక్కడ ఏ విధంగా కర్రతోనే అక్కడ ఏమైనా గుంటలు ఉన్నాయా లేదా అని చూసుకుంటూ కూడా ఏ విధంగా ఒక్కొక్కరు వస్తున్నారు ఏంటి అనేది మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే కొద్దిసేపటికి వరద అయితే లాగుతుంది, మరికొద్దిసేపట్లోనే వరద పెరగటం కారణంగా కూడా ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వాహనదారులు కానీ ఉన్నారు. ఒకవేళ ఈ వాగు దాటేటువంటి క్రమంలో కనుక ఒక్కసారిగా కూడా వరద ఉధృతి కనుక వచ్చినట్టయితే మాత్రం పూర్తిగా కూడా దెబ్బతినే ఇక్కడ ఏమవుతుంది అనే దాని మీద కూడా ఒక భయాందోళన అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ నరుకుడుపాడుకు సంబంధించినటువంటి ఇది ఏదైతే వాగుందో వాగు విపరీతంగా కూడా రావటం మూలాన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోకి ఈ వాటర్ చేరడంతో విపరీతంగా కూడా ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళకైతే ప్రస్తుతం అయితే మాత్రం ఈ బాహ్య ప్రపంచంతో మాత్రం పూర్తిగా కూడా దెబ్బతిన్న పరిస్థితి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం ఏదైతే ఈ వరద ఉధృతి తగ్గుతుందో వరద ఉధృతి తగ్గిన తర్వాత మాత్రమే వీళ్ళకి ఈ బాహ్య ప్రపంచంతో సంబంధాలు అనేవి ఉంటాయి. కెమెరా పర్సన్ ఉదయ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, నరుకులపాడు నుంచి.